సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము షోలింగర్ టెంపుల్కి వెళ్ళాం అన్నమాట. ఇది వచ్చి ఇప్పుడు కొత్తగా కేబుల్ కార్ వేస్తారని. ఇది ఇంట్రో వరకు నేను ముందు తీయడానికి మర్చిపోయా. సో అండ్ ఇది మాత్రం మీకు నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసాను అనమాట ఈ క్లిప్. సో దానివల్ల మీకు ఇట్లా వస్తుంది. యాక్చువల్గా ఎంట్రన్స్ మనం ఇటు లోపలికి వెళ్ళాలి అండ్ ఇటు మనం వెళ్ళాలి, ఇదే రూట్ అనమాట. అండ్ ఇది వచ్చి మేము కోనేటి దగ్గర అప్పుడు స్టార్టింగ్లో క్లిప్ తీయడం మర్చిపోయా, అది వరకు వెళ్ళేటప్పుడు యాడ్ చేస్తా. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక బ్యాక్ సైడ్ మనకు ఇది కోనేరు ఉందన్నమాట. ఆ కోనేరులో మనము స్నానం చేయాలంటే స్నానం చేసుకోవచ్చు. ఇంతకు ముందు వరకు ఆ చిన్నప్పటి వరకు బిఫోర్ కోవిడ్ వరకు కూడా మొత్తం ఓపెన్ ఉండే, కోనేటిలో వరకు దిగచ్చు. బట్ ఇప్పుడైతే మొత్తం ఫెన్సింగ్ వేస్తారనమాట. ఇప్పుడు ఇదైతే చాలా లోతు ఉంటుంది. నేను కూడా ఎప్పుడు పోలే, నాకు కొంచెం భయం ఎక్కువ. సో నేను ఎప్పుడు ఇక్కడ స్టెప్స్ దగ్గర కూర్చొని పోసుకునేటోడిని. ఇప్పుడు అక్కడ ఫెన్సింగ్ లాగేసి పైప్ పెట్టేశారనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము, కొంచెం పైకి వెళ్ళాలి. సేమ్ వే అటు బయటకు వచ్చిందే అట్లే ఒకటే రోడ్లో వెళ్తూ ఉండాలి. అండ్ ఇది వచ్చి మనకు పార్కింగ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ వస్తుంది అండ్ ఇక్కడ స్టెప్స్ ఉంటుంది కొంచెం రైట్ సైడ్లో. అండ్ ఇది వచ్చి మన రోప్ వే ఎక్కుతున్నాం కాబట్టి ఇక్కడ రోప్ వేకి వెళ్తున్నాం అన్నమాట డైరెక్ట్. ఈ రోడ్ వచ్చి రోప్ వే దగ్గరికి ఎండ్ అయిపోతుంది. ఈ రోడ్ చూస్తారా ఎంతమంది అయితే ఉన్నారో. అండ్ ఇదే ఎంట్రన్స్. అండ్ లోపలికి వచ్చాక ఇక్కడ మనకి టికెట్ ఇస్తారు. ఒక్కరికి 100 రూపీస్ టికెట్ ఒకరికి. దాని మీద మనకి నంబర్స్ ఉంటుంది. మన నంబర్ వచ్చినప్పుడు అక్కడ డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లే మీద మన నంబర్ వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాలి. చూసారు ఎంత పెద్ద ఫ్యాను. మన కూర్చోడానికి ప్లేస్ కూడా చాలా ఉంది. ఇది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తారు కాబట్టి చాలా బాగుంది. అండ్ ఒకసారి ఇది మొత్తం వ్యూ చూడు. ఇది మొత్తం లోపల అటు సైడ్ వచ్చి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ డ్రింకింగ్ వాటర్కి ట్యాప్ ఉన్నాయి. కానీ అన్నీ బాగున్నాయి. అండ్ మా నంబర్ అయితే వచ్చింది. ఇప్పుడు మేము వెళ్తున్నాము. మొత్తం టోటల్ 8 బాక్సెస్ ఉంటుంది. 4 బాక్సెస్ అప్, 4 బాక్సెస్ డౌన్కి, మొత్తం 8 బాక్సెస్ ఉన్నాయి. మేము ఒక బాక్స్ ఫస్ట్ 4 బాక్సెస్ వెళ్తుంది అనమాట. ఒక బాక్స్లో ఓన్లీ 4 పర్సన్స్ అలౌడ్ ఉంటారు. అండ్ చూసారా ఇట్లా మనకి పైకి వెళ్ళడానికి 5 minutes పడుతుంది, కిందకి దిగడానికి 5 minutes పడుతుంది. అంత పైన ఉంది మనకు గుడి అయితే. చూసారా ఎట్లా వస్తుందో మెల్లగా. మీకు ఇది నేను లొకేషన్ కూడా పెడతాను, మ్యాప్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను లొకేషన్. అండ్ మేమైతే ఎక్కేసామన్నమాట. ఒక బాక్స్లో 4 పర్సన్స్. అండ్ ఇదైతే చాలా ఎత్తు. స్టెప్స్ ఎక్కాలంటే దగ్గర అరౌండ్ 1300 స్టెప్స్ దాకా ఉంది. 1300 స్టెప్స్ ఉంటాయి మొత్తం. 1000 ఎక్కాలంటే చాలా టైం పడుతుంది. మ్యాక్సిమం 1-2 hours దాకా పడుతుంది. అండ్ ఇదైతే 5 minutesలో ఎక్కేయచ్చు, 5 minutesలో దిగేయచ్చు కొండ. ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా వస్తుంది. మనం ఆల్మోస్ట్ వచ్చేస్తాం. చూడండి గుడి గోపురం వచ్చేసి.
అండ్ మనకి ఇక్కడ దిగంగానే కొంచెం ముందుకు వస్తే లిఫ్ట్ ఉంటుంది. మనం కొంచెం ఒక 10 మెట్లనే ఎక్కాలంటే ఇటు నుంచి మనం వెళ్ళచ్చు ఈ స్టెప్స్ యూస్ చేసుకొని. బట్ ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ ఈ వే నుంచి మనం ఎంటర్ అవ్వాలి. కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి గైస్, చూసుకోండి. అండ్ ఇక మేము రిటర్న్ వెళ్తున్నాము, దర్శనం అయిపోయింది. లోపల ఫోన్స్ మాత్రం నాట్ అలౌడ్. ఫోన్ తీసుకోవచ్చు బట్ వీడియోస్ ఫొటోస్కి నాట్ అలౌడ్. అండ్ ఇప్పుడు దిగుతున్నాం అన్నమాట. అండ్ ఇది శివలింగం అనేది మా ఊరికి వెళ్ళే దాంట్లో సగం రూట్ సేమ్, ఆల్మోస్ట్ అదే రూటు. బట్ మా ఊరికి మేము వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో తిరిగిస్తాము. శివలింగానికి రావాలంటే లెఫ్ట్ తీసుకోవాలి. తిరుత్తని నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ దాకా వస్తుంది శివలింగం. ఇక్కడ యోగా లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారనమాట స్వయము. దీని గురించి నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు, గుడి స్వామివారి గురించి. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా కనుక్కొని చెప్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thanks for watching and see you in the next vlog. Till then, take care. Bye bye.